కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామముల వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. మరొక రోజు ప్రభు యొక్క మాటలు ధ్యానం చేసుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. 12వ రోజు ఈ లెంట్ సీజన్లో 12వ ప్రసంగాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వారమంతా కూడా ప్రార్థనా జీవితం అన్న అంశాన్ని మనం మాట్లాడుకోవటం జరుగుతుంది. ప్రార్థనా జీవితం అనేటటువంటి ఈ అనుభవంలో నిన్నటి దినాన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. బైబిల్ ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యతనిచ్చిందో, అది మన జీవితానికి ఎంత అవసరమో అన్న విషయాలు చాలా కూలంకషంగా మాట్లాడుకోవటం జరిగింది. ఈరోజు ఈ ప్రార్థనా జీవితంలో రెండవ అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ప్రార్థనలు వివిధ రకాలుగా ఉన్నాయి బైబిల్లో. కొన్నిసార్లు ఆ ప్రార్థనల్ని విశ్వాస సహిత ప్రార్థన అని అంటాం, కన్నీటి ప్రార్థన అని అంటాం, మోకాళ్ళ ప్రార్థన అని అంటూ ఉంటాం, లేకపోతే సంఘ ప్రార్థన అంటాం, ఐక్య ప్రార్థన కింద మాట్లాడుతూ ఉంటాం, పశ్చాత్తాప ప్రార్థన అని అంటూ ఉంటాం, విజ్ఞాపనతో కూడినటువంటి ప్రార్థనలుగా మాట్లాడుతూ ఉంటాం. ఇలా చాలా రకాల ప్రార్థనలు మాట్లాడేటటువంటి పరిస్థితులు, విసుగక చేసిన ప్రార్థన, ఎడతెగక చేసినటువంటి ప్రార్థన అని ఇలా పట్టుదలతో కూడిన ప్రార్థనని ఇలా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం. అయితే ఈరోజు టైప్స్ ఆఫ్ ప్రేయర్స్లో ఒక ప్రార్థన గురించి ఈరోజు మాట్లాడతాను. రేపటి దినాన మరొక ప్రార్థన గురించి అలా మాట్లాడుకుంటూ వెళ్తాం. ఈరోజు మన టాపిక్ ఏంటనంటే వ్యక్తిగత ప్రార్థన లేదా ఏకాంత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్. ఇది మీరు గుర్తుపెట్టుకోనండి. ప్రతి ఆత్మీయ జీవితంలో ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలు అనేవి ప్రతి క్రైస్తవుడికి ఉండి తీరాల్సిందే. బైబిల్లో మీకు కనిపించేటటువంటి 66 పుస్తకాలలో ఎంతమంది విశ్వాస వీరుల్ని మీరు చూడండి, వారు వ్యక్తిగతంగా దేవుడితో ఏకాంతంగా ప్రార్థనలో గడిపినటువంటి సందర్భాలని మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సంఘంతో కలిసి వాళ్ళు ప్రార్థన చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. గుంపుగా సమూహంతో కలిసి వాళ్ళు ప్రార్థనలు చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఏకాంతంగా వ్యక్తిగతంగా దేవుడితో వారు కలిసి చేసినటువంటి ప్రార్థనలు లేకుండా మాత్రం మీకు కనిపించవు. బైబిల్లో చాలామంది ప్రార్థనల్ని నేను మీకు గుర్తు చేయదలుచుకుంటే, అబ్రహాము దేవుడితో ఒంటరిగా ఏకాంతంగా ఎక్కువసార్లు ప్రార్థనలు గడిపినట్లుగా మనకి దాఖలాలు ఉంటాయి. సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు నా స్నేహితుడైన అబ్రహాముకి నేను చేయబోతున్నటువంటి కార్యాన్ని గురించి చెప్పకుండా ఉండగలనా అని ఆయన ఆదికాండం 18వ అధ్యాయంలో తాను చేయనుద్దేశించిన సంగతులన్నిటినీ అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. నేను బూడిదినయ్యా, నేను దుమ్ము లాంటి వాడిని, ఈ ఒక్కసారి మాట్లాడుతున్నాను. ఒక 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడండి, 45 మంది ఉంటే కాపాడండి, 40 మంది ఉంటే కాపాడండి, 30 మంది ఉంటే కాపాడండి, 20, 10 దాకా ఆయన గోజాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము వ్యక్తిగతంగా ఏకాంతంగా దేవుడితో గడిపినవాడు. ఇస్సాకు జీవితాన్ని మీరు చూడండి. ఇస్సాకుకి ఇల్లు ఉంది, గుడారంలో ప్రార్థన చేసుకోవచ్చు. కానీ తాను ఏకాంతంగా ప్రార్థన చేయదలుచుకున్నప్పుడు పొలంలో ఇస్సాకు ప్రార్థన చేయుచుండెను అని రాస్తుంటుంది. పొలంలోనికి వెళ్ళిపోయి తన వ్యక్తిగత ప్రార్థనని అక్కడ ప్రారంభించుకుంటూ వచ్చినట్లు మనం గమనిస్తాం. మీరు యాకోబు జీవితాన్ని మీరు చూస్తే ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు తన పనివారిని పంపించి, పిల్లల్ని పంపించి, భార్యల్ని పంపించేసి యబ్బోకు రేవు దగ్గర ఒంటరి వాడై ఒక్కడే ఉండి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అంటే యాకోబు జీవితంలో కూడా ఒంటరిగా చేసినటువంటి ప్రార్థనలు, ఒంటరిగా దేవుని దర్శనాలు పొందుకున్న విధానాలు మనం గమనిస్తూ ఉంటాం. మీరు మోషే గారి జీవితాన్ని చూడండి. మోషే గారు దేవునితో ఒంటరిగా గడిపిన సందర్భాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. యుద్ధ సమయంలో ఆయన కొండపైకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేసే విషయమే అయినా, లేదా అగ్నిపొదలో దేవుని యొక్క పిలుపును పొందుకున్నటువంటి సందర్భమే అయినా, దేవుడితో తాను వ్యక్తిగతంగా గడిపిన విషయాలు, 40 రాత్రులు 40 పగళ్ళు ఒంటరిగా ఎవరిని తీసుకెళ్లకుండా ఆయన మాత్రమే కొండపైకి వెళ్ళి యెహోవా దేవునితో, తండ్రి అయిన దేవునితో 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. యెహోషువ జీవితాన్ని చూడండి. అరుణోదయాన్ని లేచి ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టి సైన్యాన్ని వ్యూహపరిచి ఆయన ముందుకు వెళ్ళినటువంటి నాయకుడిగా
మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా దేవుని మందిరంలోనికి వెళ్ళి తనకున్న సమస్యని తను ఒంటరిగా దేవునితో చెప్పుకుంటున్నటువంటి సందర్భాలను కూడా మనం గమనిస్తాం. సమూయేలు కూడా దేవుని పిలుపు రాగానే సమూయేలు అనగానే ఒంటరిగా వెళ్ళి చిత్తం నా ప్రభువా నేను ఆలకిస్తున్నాను, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, మాట్లాడని చెప్పి దేవుడితో మాట్లాడిన సందర్భాలు. సౌలు తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఒంటరిగా తండ్రితో మాట్లాడిన సందర్భాలు సమూయేలు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. దావీదు చాలా పర్యాయాలు అరణ్యంలో ఒంటరిగా చేసిన ప్రార్థనలు మనం గుర్తు చేసుకోవచ్చు. సొలొమోను మందిరాన్ని నిర్మించే సమయంలో లేదా రాజ్యాభిషేకం తనకి అప్పగించబడిన సమయంలో దేవుని సన్నిధిలో ఒంటరిగా తనకు జ్ఞానం కావాలని ప్రార్థన చేసిన విషయాలు కూడా, ఒంటరిగా చేసిన విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మీరు ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రవక్తలైతేనేమి, రాజులైతేనేమి, గనులైతేనేమి, అల్పులైతేనేమి వారు వారి జీవితంలో దేవునికి చేసిన ప్రార్థనలు మీకు కనిపిస్తూ ఉంటాయి. నెహెమ్యా ఒంటరిగా 100 రోజులు దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసం ఉండి ఆయన కూడా ప్రార్థన చేసిన సందర్భాలను మనం గమనిస్తాం. మీరు దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో చూస్తే ఆయన ఒంటరిగా తన ఇంటికి వెళ్ళి ముమ్మారు మోకాళ్ళుని ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు అన్న సంగతిని మీరు గుర్తించగలుగుతారు, గమనించగలుగుతారు. ఈ భక్తులందరూ కూడా ఒంటరిగా చేసిన ప్రార్థనలు మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఏలియా జీవితాన్ని చూడండి. ఏలియా ఆయన కొండపైకి వెళ్ళి తన యొక్క తలను తన మోకాళ్ళ దగ్గర పెట్టుకొని ఆయన గోజాడి ప్రార్థన చేసినటువంటి విషయాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏలియా గారు ఒంటరి ప్రార్థన, ఎలీషా గారు చేసినటువంటి ఏకాంత ప్రార్థనలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన అంటే ప్రవక్తలు ఒంటరిగా తండ్రితో గడిపారు, రాజులు గడిపారు, అధికారులు, అల్పులు, ఘనులు దేవునితో ఒంటరిగా సమయం గడిపిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఒంటరిగా ప్రార్థన చేసినటువంటి విషయాలు మీకు కనిపిస్తాయి. ఈరోజు కొన్ని రిఫరెన్సులు ప్రభు వారి ఏకాంత ప్రార్థన గురించి నేను మాట్లాడతాను. ఈ ఇంట్రడక్షన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆలకించండి. పేతురు గారు ఒకరోజు ఒక హౌస్ విజిటింగ్కి లేకపోతే ఒక హౌస్ ప్రేయర్కి వెళ్ళాడు. ఆ ప్రార్థన జరుగుతూ ఉండగా ప్రార్థన ముగించబడిన తర్వాత ఇంకా భోజనాలు సిద్ధం అవడానికి టైం ఉందని, ఆ టైం వ్యర్థం చేసుకోవటం ఎందుకని మేడగదిలోనికి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా దర్శనాన్ని పొందుకుంటాడు ఆయన. అప్పుడే కొర్నేలి దగ్గరికి ఆయన వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఏకాంతంగా ప్రార్థన చేశారు. కొర్నేలి కూడా ఒంటరిగా ప్రార్థన చేస్తుండంటే దేవదూత ఆయన దగ్గరికి వచ్చి నువ్వు చేసిన ధర్మకార్యాలన్నీ యెహోవా సన్నిధిలో జ్ఞాపకార్థంగా వచ్చినాయి, కొర్నేలి పేతురుని పిలిపించుకొని నువ్వు వాక్యం చెప్పించుకొని మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తాం. పౌలు గారు అనేక పర్యాయాలు సంఘాల కోసం, సేవకుల కోసం, లేకపోతే తన ఆధ్యాత్మిక జీవితం కోసం ఎక్కువగా వ్యక్తిగతంగా ప్రార్థనలో గోజాడినటువంటి విషయాలను కూడా మనం గమనించగలుగుతూ ఉంటాం. ఈ జాబితా అంతా ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, వ్యక్తిగత ప్రార్థన చేయని భక్తుడు ఉన్నాడా? వ్యక్తిగతంగా దేవుడితో గడపని, ఏకాంతంగా గడపని భక్తిపరుడు ఎవరైనా ఉన్నారా అని అంటే లేరు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో సంఘంతో కలిసి చేసే ప్రార్థనలు ఉండని గాక, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా దేవుడితో అనుదినము సత్సంబంధం కలిగి ఉండేటటువంటి పరిస్థితులు అయితే వాళ్ళకు ఉన్నాయి. మనం సంఘంలో నలుగురితో కలిసి చాలా గొప్ప ప్రార్థనలు చేయడానికి అలవాటు పడిపోతాం, కానీ ఒంటరిగా ప్రార్థన చేయడానికి అసలు మనకు నడిపింపే ఉండదు. కొన్నిసార్లు మనం నలుగురు కలిసామనంటే మనం చేసేటటువంటి ప్రార్థనలు అమ్మో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రతి వాక్యాన్ని వల్లిస్తూ, వాగ్దానాలను గుర్తు చేస్తూ, ఆ మిగతా టైమును కూడా మనమే తినేస్తూ అర్ధగంట సేపు ప్రార్థన చేయమన్నా కూడా మనం చేస్తాం, కానీ ఒంటరిగా 5 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతామనంటే చేయలేము. మన వాళ్ళకి నడిపింపు ఉండదు. ఎందుకనంటే మన ప్రార్థన ఇంకొకళ్ళు వింటలేదుగా మనల్ని పొగట్టడానికి. మనం బాగా ప్రార్థనా పరులు, మన ఇంకొకళ్ళకి గుర్తింపు రాదుగా మనం ఒంటరిగా ప్రార్థన చేస్తే. కాబట్టి నేను ఎంతసేపు ప్రార్థన చేసినా నన్ను పొగిడేవాళ్ళు లేరు, అలానే నన్ను తిట్టేవాళ్ళు లేరు. కాబట్టి నేను మోకరించి మహా అయితే నా ఏకాంత ప్రార్థన ఎలా ఉంటుందనంటే, నాకు రోగం వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తా, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా, నిందొచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా, లేమి, కొరత, కొదువ కలిగినప్పుడు ప్రార్థన చేస్తా. కానీ ప్రతిరోజు దేవుడితో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుదినము అలవాటు పూర్వకంగా లేకపోతే అనుదినము ఖచ్చితంగా చేయాల్సినదే అన్నట్టుగా ఒక నియమం ప్రకారంగా ప్రార్థన చేయటం అనేది చాలా వరకు తగ్గిపోతున్నటువంటి దినాలు ఇవి. వ్యక్తిగత ప్రార్థనని ఇంకొకరు గుర్తు చేయాల్సి వచ్చేటటువంటి దినాలు. ఇదిగో అలా పడుకునే కంటే కొంచెం ప్రార్థన చేసుకోవచ్చుగా, పొద్దంతా తిరిగి వచ్చావు, కొంచెం ప్రేయర్ చేసుకొని పడుకోవచ్చు కదా అని ఇంట్లో వాళ్ళు గుర్తు చేయాల్సిన దౌర్భాగ్యంలోనికి మనం వచ్చేసేసాం.
సేవకులకి ఇంకొకరు గుర్తు చేయాల్సి వస్తుంది, విశ్వాసులకి ఇంకొకరు గుర్తు చేయాల్సి వస్తుంది, భర్తకి భార్య, భార్యకి భర్త గుర్తు చేయాల్సి వస్తుంది, పిల్లలకి తల్లిదండ్రులు గుర్తు చేయాల్సి వస్తుంది. ప్రార్థన చేసుకో, దయచేసి కొంచెం ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేస్తావేమోనని నేను చూస్తున్నా, ఇంతవరకు నువ్వు అసలు ప్రార్థన చేసినట్టు నాకు గాని రావట్లేదు, నువ్వు ప్రార్థన చేసుకోనని గుర్తు చేయాల్సినటువంటి రోజుల్లోకి వచ్చేసేసినాయి. నేను మీతో ఏమంటున్నానంటే, ప్రేయర్ లైఫ్ అనేది, పర్సనల్ ప్రేయర్ లైఫ్ అనేది ప్రతి ఆత్మీయుడికి ఉండాల్సినటువంటి విషయం. వ్యక్తిగతంగా ఏకాంతంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటం. బైబిల్ దాన్ని ప్రోత్సహించిద్దా? అవును, ఖచ్చితంగా ప్రోత్సహించింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని రాసి ఉంటుంది. ఇక్కడ రాయబడిన పదం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళాలి, తలుపులు వేసుకోవాలి, రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. మనం గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలంట. తలుపులు తీసి ప్రార్థన చేస్తే, గదిలో కాకుండా హాల్లో మనం ప్రేయర్ చేసుకుంటే, ఏకాంతంగా ప్రార్థన చేయటం అంటే నువ్వు నీ దేవుడు తప్ప ఇంకొకళ్ళు ఉండకూడదని అర్థం. నీకు నీ దేవుడికి మధ్య ఉండే సంబంధాన్ని పెంపొందించుకోవటానికి ఇంకొకళ్ళు మధ్యలో లేకుండా చూసుకోవటం అనేది ముఖ్యం. ఎందుకు ఒంటరిగా ఇలా ప్రార్థన చేయాలనంటే మీకు అర్థం కావట్లేదు. ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు ఉంచేటటువంటి బెనిఫిట్స్ ఏంటో. అసలు ఏకాంతమైన ప్రార్థన ఉంటేనే హృదయ కుమ్మరింపు అనేది జరిగిద్ది. అంటే ఏమీ దాచుకోకుండా అన్నీ చెప్పుకోగలుగుతాం. సింపుల్గా మీకు అర్థమవటానికి చెప్పాలంటే, పాపాన్నే ఒప్పుకోవాలనుకో, మనతో పాటు ఇద్దరు ప్రార్థనలు కూర్చున్నారనుకో, అన్ని పాపాలు ఒప్పుకోగలుగుతామా? అవుతుందా మన వల్ల? ఏమో నా బ్రతుకులకు తెలిస్తే వీళ్ళు నన్ను ఏడచేదరించుకుంటారని 2 విషయాలు ఒప్పుకుంటాం, 4 విషయాలు కప్పుకుంటాం, దాచేస్తాం. గుంపు ప్రార్థనలో మన హృదయం కుమ్మరింపు జరగదు. అంటే అన్నీ ఒప్పుకోలేము, అన్నీ చెప్పుకోలేము దేవుడితో. ఒక మాస్క్ అడ్డు పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, తెలుసో తెలియకో నేనేమన్నా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించవా ప్రభువా అనే ప్రార్థన తప్ప, ప్రభువా ఈరోజు ఉదయం నేను జరిగించిన దౌర్భాగ్యకరమైనటువంటి పని నిమిత్తమై నీ సన్నిధిలో నేను పశ్చాత్తాపడుతున్నాను, ఒప్పుకుంటున్నాను అని ఒప్పుకునే ఒప్పుకోలు మిగతా వాళ్ళు ఉంటే రాదు. ఒంటరిగా ఉంటే గుండె పగిలి దేవుడి దగ్గర ఏడుస్తూ మనం చెప్పుకోగలుగుతాం. లేదా నేను ఇంకో మాట అంటున్నాను, ఏదన్నా మన అవసరాలు చెప్పుకోవాలనుకో, కొన్నిసార్లు ఇలా ప్రార్థన చేస్తాం. మనకు ఉండే కోరిక మనకుంటుంది, మనకుండే ఇష్టం మనకుంటుంది, మన అవసరం మనకుంటుంది. ప్రభువా, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నా ఇంటిలో నాకు ఒక ప్రార్థనా గది ఉండాలి, ప్రభువా నాకు ఒక హాల్ ఉండాలి, నాకు ఒక వంటగది ఉండాలి. ఇట్లా ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం. తప్పే ఉంది వాళ్ళు కోరిన కోరికల్లో. ఈ ప్రార్థన పక్కన వాళ్ళు విన్నారనుకో, వాళ్ళు కళ్ళు తెరిచి ఇంకొకరికి వెళ్ళి చూస్తారు, లేకపోతే ప్రార్థన అయిపోయిన తర్వాత ఎడ్డించడానికి రెడీ అవుతారు. ఏమ్మా ఒక 2 గదులు చాలవా, 4 గదులు కావాలా అని నవ్వటానికి కూడా ఇష్టపడతారు వాళ్ళు. అంటే మన కోరికని దేవుడితో చెప్పుకోవాలనుకున్నా కూడా అబ్జెక్షన్ చేసేవాళ్ళు ఉంటారేమో అని అనుకొని కొన్ని ప్రార్థనలు ఆపేసుకునే పరిస్థితులు వస్తాయి. అంటే హృదయంలో ఉన్న ఆశను కూడా తండ్రితో చెప్పుకోలేని పరిస్థితి అవుతుంది గుంపు ప్రార్థనలో. అంటే మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని బోర్డర్స్ ఉంటాయి. కానీ ఏకాంత ప్రార్థనలు అలా ఏముండవు. హృదయం అంతా కుమ్మరిస్తూ, నాకు ఇలా అనిపిస్తుంది యేసయ్యా, నాకు ఇది జరగాలి, ఇది అవ్వాలి అనిపిస్తుంది, ఆ విషయంలో సహాయం చేయవా అని అడగగలుగుతాం. అందుకే గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. ఎవ్వరికి తెలియకుండా నువ్వు ఒంటరిగా, వ్యక్తిగతంగా, ఏకాంతంగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. బైబిల్లో యేసు ప్రభులు వారే ఆయన ఏకాంత ప్రార్థన చేయటానికి అనేక సార్లు ఆయన ఇష్టపడిన సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభు మనకు మాదిరి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి మీరు ఓపెన్ చేయండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం దగ్గర నుంచి 37వ వచనం వరకు రాయబడిన పదాలు. ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పారు. ఇగో రాత్రి అందరూ కలిసి పడుకున్నారు. ఆ గత రాత్రంతా బాగా అందరూ అంటే ఆ స్వస్థత పరిచర్యలో చాలా బిజీగా ఉన్నారు.
మీరు 32వ వచనం నుంచి చూస్తే, సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చారు. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానా విధములైన రోగముల చేత పీడించబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యాలను వెళ్ళగొట్టెను. అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములు మాట్లాడనీయలేదు. రాత్రంతా ప్రేయర్, రాత్రంతా మినిస్ట్రీ. ఇదిగో మళ్ళీ అందరూ పడుకున్నారు. అందరూ పడుకున్న వెంటనే ఇంకా చీకటి ఉండగానే, ఇంకా పెందల కాడనే ఆయన లేచి వెళ్ళిపోయాడు, అరణ్యానికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు నిద్ర లేచేసరికి, రాత్రి మనతో ఉన్నటువంటి ప్రభు పొద్దున్నే లేచేసరికి మన పక్కన లేరు. ఏమైపోయారా అని వెతకటం స్టార్ట్ చేశారు. ఇదిగో అరణ్యంలో నుంచి ఆయన వస్తుందంటే ఆయన్ని కనుగొని అంటున్నారు, నిన్ను వెతుకుతున్నాం ప్రభువా అని. వెతకాల్సిన అవసరం ఏంటి? ఎంత అలిసిపోయినా, ఎంత మినిస్ట్రీ చేసినా నేను నా తండ్రితో గడపాల్సిన టైంని సాకులు చెప్పి ఆపుకోవటానికి వీలు లేదు. నేను బాగా అలిసిపోయాను, నేను బాగా టైర్డ్ అయిపోయాను, ఆల్రెడీ ఆయన పనే కదా చేసి వచ్చింది, ప్రార్థన చేయకపోతే ప్రభు అర్థం చేసుకోడా, నాకున్నటువంటి బాధను ఆయనకు తెలుసు కదా. ఇవి మన నోటి నుంచి వచ్చే డైలాగులు. యేసు ప్రభు ఎంత మినిస్ట్రీ జరిగించినగాక తను తన తండ్రితో కలిగి ఉండేటటువంటి సంబంధాన్ని సాకులు చెప్పుకుంటూ ఆపుకోలేదు. ఆయన వ్యక్తిగతంగా, ఏకాంతంగా అందరికీ కొంచెం దూరంగా వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మీకు ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను అని రాస్తుంటుంది. యేసు ప్రభులు వారు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఒక గడియ. తనతో ఉండటానికి ఒక 12 మందిని ఏర్పాటు చేసుకునే టైంలో బహుజన సమూహమైన తన శిష్యుల గుంపులో 12 మందిని ఏర్పాటు చేసుకోవాలంటే దేవుడు ఆ రాత్రంతా ఏకాంతంగా ప్రార్థన చేస్తూ గడిపినట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడేమో పెందల కాడనే లేచి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఒంటరిగా, రాత్రంతా ఒంటరిగా ప్రార్థన చేసిన సందర్భాలు. మీరు మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం దగ్గరికి మీరు వస్తే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టిన తర్వాత ఇదిగో ఆ ప్రజలందరినీ త్వరగా అక్కడి నుంచి వెళ్ళగొట్టి తన శిష్యుల్ని కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని బలవంతం చేసిన తర్వాత చూడండి 22 నుంచి నేను చదువుతున్నాను. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అని రాస్తుంటుంది. యేసు ప్రభులు వారు జనాలను పంపించేశాడు, శిష్యులను పంపించేసేసాడు, తాను మాత్రం ఒంటరిగా కొండకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ గడిపాడండి. ఆయన ఏముంది, నాకు ప్రార్థన చేయాలనిపిస్తుంది, రండి అందరూ మోకరించండి అంటే అయిపోతుంది. కలిసి ప్రార్థన చేసుకొని కలిసి ఓడెక్కి వెళ్ళిపోతే ఏ బాధ లేదు. కానీ తన వ్యక్తిగత ఏకాంత ప్రార్థన ఎప్పుడు సమయం దొరికినా, ఎప్పుడు చేయాలనిపించినా తన తండ్రితో ఆయన గడుపుతూ ఉన్నటువంటి క్షణాలను మనం ఆలోచిస్తే చాలా సంతోషం అనిపిస్తుంటుంది. మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి చూస్తే, అంతటా యేసు వారితో కూడా గెత్సమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి అని రాసుంటుంది. ఒక ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు గెత్సమనే తోటలోనికి. తీసుకొని వెళ్ళి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరు మాత్రం ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి. అందరూ ఒకటే జాగాలో ప్రార్థన చేసేదని ప్రాబ్లమా? కాదు. తాను ఏకాంతంగా ఒంటరిగా తండ్రితో చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆ ప్రార్థనలో కొన్ని విషయాలు శిష్యులు వింటే బలహీనపడతారు. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా దగ్గర నుంచి తొలగించు అనేటటువంటి పదం తన శిష్యులు వినకూడని విషయాలు, ఆ విశ్వాసంలో బలహీనపడేటటువంటి విషయాలు. అప్పటి వరకు ప్రభు ధైర్యంగా కనిపించినటువంటి ఆయన తన మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు, నీ చిత్తమైతే గిన్నె నా దగ్గర నుంచి తొలగించమని ఆయన భావోద్వేగానికి గురవుతున్నటువంటి సందర్భంలో, అప్పటి వరకు మనకి కనిపించిన ప్రభువారు ఒక్కసారిగా ఆ శోధన దగ్గరకు వచ్చినప్పుడు ఇలా మాట్లాడారు అని వాళ్ళు వింటే ఎక్కడ విశ్వాసం బలహీనపడిపోయిద్దో, లేకపోతే తన తండ్రితో గడపాల్సిన, తండ్రితో చెప్పుకోవాల్సిన వ్యక్తిగత పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఆయన ఒంటరిగానే ప్రార్థన చేయాలి.
నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తా, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి తన వ్యక్తిగత ప్రార్థనని ఆయన కంటిన్యూ చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అంటే యేసు ప్రభులు వారు వ్యక్తిగతంగా ఏకాంతంగా తాను ప్రార్థన చేశాడు అన్న సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. సో మీకు ఈ వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థనలో మనకు వచ్చేటటువంటి కొన్ని చిన్న చిన్న బెనిఫిట్స్, లేకపోతే దీనివల్ల మనకు కలిగే కొన్ని లాభాలను గురించి నేను మీతో మాట్లాడతాను. 46వ కీర్తన 10వ వచనం దగ్గరికి మీరు వస్తే అక్కడ ఊరకుండుడి అనే పదం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక్కటి అండర్లైన్ చేసుకోండి. ఊరకుండుడి, నేనే దేవుడిని అని తెలుసుకోనండి. అన్ని జనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును అని. ఊరకుండుడి, నేనే దేవుడిని అని తెలుసుకోనండి. కొన్నిసార్లు ఏకాంత ప్రార్థనలో ఏకాగ్రత మన జీవితానికి ప్రసాదించబడింది. ఇది గుర్తుపెట్టుకోనండి. ఏకాంత ప్రార్థన మనకు కాన్సన్ట్రేషన్ ఇచ్చిద్ది. మనం దేనికోసం మోకరించాం, దేనికోసం ప్రార్థన చేస్తున్నాం, చేసిన ప్రార్థన నిజంగా అర్థవంతంగానే చేస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవటానికి ఉపయోగపడుద్ది. చాలా ఫోకస్డ్గా ప్రేయర్ చేస్తాం ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు. ఏకాంత ప్రార్థనలో ఏకాగ్రత, నువ్వు నోరు మాట్లాడకుండా ఉంటే మెదడు పనిచేయటం ప్రారంభించింది. ఇదిగో నీ ఆలోచనలకి పదును స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు ప్రార్థనలు నీ చెవులకు వినపడేటట్లు చేయాలి. ఎందుకనంటే నువ్వు నిద్రలో జారుకోకుండా ఉండునట్లుగా, లేకపోతే నువ్వు చేసేటటువంటి ప్రార్థన నడిపింపు ఒకవేళ నువ్వు వింటూ ఉంటేనే ప్రోత్సహించబడతావు అని అనుకునేటటువంటి పరిస్థితి నీకు అలవాటైతే అలా చేయాలి. లేదంటే వ్యక్తిగత ప్రార్థనలో ఒంటరిగా మనం దేవుడి దగ్గర క్వైట్గా మౌనంగా ఉంటూ దేవుడిని వేడుకుంటాం మీరు అలవాటు చేసుకోనండి. ఇది ఒక టైప్ ఆఫ్ ధ్యానం. దేవుని యొక్క గుణగణాలను ఆలోచించడానికి, ఆయన గుణలక్షణాలను ధ్యానించడానికి, ఆయన ప్రేమను గుర్తు చేసుకోవటానికి, ఆయన చేసిన మేలులను అర్థం చేసుకోవటానికి, స్తుతించటానికి, మన కష్టాన్ని చెప్పుకోవటానికి, మన బాధని ఆయనతో విన్నవించుకుంటే ఆయన నాతో ఏం మాట్లాడతాడని ఆలకించడానికి వ్యక్తిగత ప్రార్థనలో మౌనంగా కొంత సమయం గడపటం అనేది చాలా ప్రాధాన్యం అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఏకాగ్రతనిస్తుంది. ఏ ప్రార్థన అంటే ఏకాగ్రత మన వ్యక్తిగత ప్రార్థనలో ఉంటే ఏం అడుగుతున్నాం, ఏం అడగలేకపోయాం, ఎందుకు అడుగుతున్నాం, ప్రతి దానికి నీ దగ్గర ఒక స్పష్టమైన జవాబు ఉంటుంది. తృప్తి అనిపిస్తుంది. మీరు చేసిన ప్రార్థన అర్థవంతంగా మీకు అనిపిస్తుంది. మీరు ఇలా ప్రయత్నం చేయండి. ఏకాగ్రతతో ప్రార్థన అనేది కేవలం ఏకాంత ప్రార్థనలో మీకు సాధ్యమవుతుంది నా ప్రియమైన బిడ్డ. రెండోది, ఇందాక చెప్పాను కదా, మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన తన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తారు ఆయన. సో రెండోది, ఒకటి మనకి కాన్సన్ట్రేషనే కాదు, కన్ఫెషన్ కూడా, పశ్చాత్తాపడటానికి కూడా ఏకాంత ప్రార్థన చాలా ఉపయోగపడింది. అన్నీ చెప్పుకోవచ్చు, అన్నీ మాట్లాడుకోవచ్చు. దేవుడి దగ్గర దావీదు తన 51వ కీర్తన, శుద్ధ హృదయం కలుగు చేయి ప్రభువా, నా పాపం నాకు తెలిసే ఉన్నది, నా దోషం నా కళ్ళ ఎదుటే ఉన్నది, నేను నీ ఎదుట తప్పు చేసి ఉన్నాను, హిస్సోపుతో నన్ను కడుగని, నాకు నూతన హృదయాన్ని మరలా నాకు పుట్టించు, నీ ఆత్మను నాకు దూరం చేయొద్దు, రక్షణ ఆనందాన్ని మరలా నాకు కలుగు చేయని దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ చేసిన ఆ ప్రార్థన ఏకాంతంగా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఏకాంతంగా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. వ్యభిచారం చేస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీ, పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది తన బాధంతా, లేకపోతే తన పాపం అంతా చెప్పుకోవడానికి. కానీ తనది కాని ఇంట్లో ప్రభు ఉన్నారు. ఆ ప్రభు దగ్గరికి తన ఇల్లు కాకపోయినా ఆయన అక్కడ ఉన్నారని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అందరు ఉన్నారు, అందరితో చెప్పుకునే విషయాలు కాదు, కళ్ళు మాట్లాడుతున్నాయి. తన పశ్చాత్తాపంతా కంటి నుంచి వచ్చే నీటి ద్వారా తెలియపరుస్తూ ఆయన పాదాలు కడుగుతుంది. యేసు ప్రభు వారు దాన్ని అర్థం చేసుకొని ఆమె విస్తారమైన పాపాలను క్షమించినట్లుగా మనం గమనిస్తాం. నేను మీతో ఏమంటానంటే, కొన్నిసార్లు జనాలుంటే మన పాపపు ఒప్పుకోలు సాధ్యపడదు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడే మన ప్రతి దోషాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవటానికి అవకాశం దొరుకుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో మీరు చూస్తే,
ప్రతి విషయంలో దేవునికి అంటే ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయం ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయటం దేవుడి చిత్తం మీ ఎడల అని ప్రభువు యొక్క లేఖనం చెప్పినట్లు మనకి దేవుడు చేసిన ప్రతి మేలుని తిరిగి థ్యాంక్స్ చెప్పటానికి కూడా మీరు ఏకాంతంగా ఉండటం మంచిది. ఎందుకంటే మీ పిల్లల గురించి ఏం ప్రార్థన చేశారో మీకు మాత్రమే తెలుసు. ఆ మేలు గురించి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నప్పుడు ఆ మేలు కూడా ఇతరులకి తెలియనివి కొన్ని ఉంటాయి, కొన్ని పర్సనల్స్ ఉంటాయి. ప్రభువా ఎవరితో చెప్పుకోలేదు, నీతో చెప్పుకున్నా, నువ్వు కార్యం చేసావు, ఇదిగో దీన్ని బట్టి నీకు థ్యాంక్స్ అని చెప్పాలనన్నా మనం ఒంటరిగా చేసిన ప్రార్థన కృతజ్ఞత కూడా ఒంటరిగానే దేవుడికి చెప్పుకోవటానికి మనం ఏకాంత ప్రార్థనని టైం కేటాయించుకోవాలి, చెప్పుకోవాలి దేవుడి దగ్గర. థ్యాంక్స్ చెప్పుకోవటానికి ఒక టైం పెట్టుకోనండి. నేను ఆల్రెడీ మీతో జ్ఞాపకం చేశాను, ప్రార్థనలో కృతజ్ఞత అనేది ఒక భాగం. వారంలో ఒకరోజు దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ఒక 1 అవర్ వెచ్చించండి, లేదా ఒక పూట కేటాయించండి. ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు నేను విన్నపాలేం చెప్పుకోను, జరిగిన మేలన్నిటి కొరకు థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు నేను టైం కేటాయించుకుంటాననుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. అది మంచి అలవాటు. సో అంత మాత్రమే కాదు, మనం దేవుడి దగ్గర మన కష్టాన్ని చెప్పుకోవచ్చు, మనకు కావాల్సింది అడగవచ్చు. మత్తయి సువార్త 7:7లో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని రాసుంటుంది. అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాను అని చెప్పినప్పుడు ఇక మీ పిటిషన్స్ ఏంటో, మీ విన్నపాలు ఏంటో, మీ అక్కర అవసరత ఏంటో, అది ఆరోగ్యపరంగాన, శారీరక పరంగాన, లేకపోతే ఆర్థిక పరంగాన, కుటుంబ పరంగాన, లేకపోతే ఉద్యోగ వ్యాపార పరంగాన, పిల్లల పరంగాన, అసలు ఏ అంశం నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేయాలనుకుంటున్నావో. ఎబ్బేజు చాలా క్లియర్గా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, కీడు రాకుండా అపాయం రాకుండా నువ్వు నన్ను కాపాడు. చాలా క్లియర్గా ఆయన ప్రార్థన చేసుకున్న సందర్భాలు మనం గమనిస్తాం. సో కొన్ని మనం మన అంశాలన్నీ చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఏకాంత ప్రార్థనే మనకు ముఖ్యం. కొన్నిసార్లు ఇతరుల కోసం విజ్ఞాపన చేయాల్సి వస్తుంది. మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో వాళ్ళకైనా, లేకపోతే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నట్టు ఇతరులకైనా తెలియకుండా ఉండాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. సో అలాంటి సందర్భంలో మనం ఏకాంతంగా ఉండి ఆ పేర్లను బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థించటానికి ఏకాంత ప్రార్థన చాలా ఉపయోగపడుతుంది. సింపుల్ లాజిక్ నేను మీకు మాట చెప్తాను. మీరంటే బాగా శత్రుత్వం పెట్టుకున్నటువంటి వ్యక్తుల యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయదలుచుకున్నారనుకో, అయా పలానా రాకేష్ కోసం ప్రార్థన చేస్తున్నాను, రాజేష్ కోసం ప్రార్థన చేస్తున్నాను, రమేష్ కోసం ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చేయాలనుకొని మొదలుపెట్టినటువంటి ప్రార్థన మంచిదే, కానీ పేరెత్తిన విషయం పక్కనోళ్ళు వింటారు, చూసావా, ఆహా పలానా వ్యక్తి కోసం ఆమె ప్రార్థన చేసింది, ఇవాళ వాళ్ళ గురించి అంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకో అన్న విషయాలు ఏ నోరున నాపగలుగుతాం మనం? పోనీ వాళ్ళ గురించి మంచిగా మనం ప్రార్థన చేస్తే మన అదృష్టం ఆ మరుసటి రోజే వాడికి జ్వరం వచ్చిందనుకో, రాత్రి ఆమె చేసింది పగలేనకి జ్వరం వచ్చింది. ఇట్లాగే ఊరి పేరు ఎందుకులే కానీ మేము ఆ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ పాస్టర్ అమ్మగారి మీద ఒక కంప్లైంట్ వచ్చింది. అది నేనున్నప్పుడు నా దాకా ప్రస్తావన వచ్చింది. వీళ్ళిద్దరు భయపడిపోతున్నారన్న, మమ్మల్ని కట్టెలు తీసుకొని వచ్చి కొడతారేమోనన్నా అంటున్నారు. ఏమైందన్న, మేము ప్రార్థన చేసుకుంటుంటే దర్శనంలో పలానా అమ్మ యొక్క కొడుక్కి ప్రమాదం ఉందని దేవుడు చూపించాడన్నా. అందుకని వెంటనే మేమేం చేసామంటే, మా దగ్గర ఉన్న భక్తులు ఉంటారు కదా, విశ్వాసులు, వాళ్ళతో చెప్పుకున్న, పరిమిళ సుమాకి ఎట్లయినట్టు నాకు కల వచ్చింది అని చెప్పా. సుమాకి ఇట్లా అయిందని నేను ఎవరికి చెప్పా? పరిమిళ చెప్పా. పరిమిళ ఏం చేసింది? ఒకటే ఊరు కదా, సుమా దగ్గరికి పోయి మా పాస్టర్ గారికి ఒక దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం? ఇదిగో అక్సక్కోల ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక అపాయం జరగబోతుందని మా అయ్యగారికి దేవుడు చూపించాడు. అసలు దరిద్రం ఏంటంటే, వేటకెళ్ళినటువంటి అంటే చేపల వేటకెళ్ళినటువంటి ఆయన ఆ నెలలో పడ్డాడు. ఎప్పుడు పడనోడు ఆ నెలలో పడ్డాడు. ఇప్పుడు ఆహా అయ్యగారు చెప్పినట్టే జరిగింది అని అనుకో అంటే ఓకే,
కానీ ఏమేమనుకుంది, ఆహా ఎక్కడి నుంచో వచ్చి మాకు చేతపడి చేస్తున్నారు, అందుకే మా కొడుకు ఏడబడ్డాడు, చెరువులో పడే, అసలు వీళ్ళని ఊళ్ళోనే ఉంచొద్దు అని కట్టెలు తీసుకొని వస్తున్నారు. నేను పోయి బల్లారాధ నీయటానికి ఆ రోజు అక్కడికి పోయినా ఆ ఊరికి. వాళ్ళు ఇద్దరు నేనన్నా, ఎవరు చెప్పమన్నారా, ఎవరు చెప్పన్నారు, నీకు దేవుడు బయలుపరిచిందా, నువ్వేం చేయాలి, నీ భార్యతో కూడా చెప్పాల్సిన అవసరం లేకుండా మోకరించి ఏకాంత ప్రార్థనలో, ప్రభువా అపాయం రాబోతుందని నాకు చూపించావు కదా, ఆ అపాయం తప్పించబడునుగాక అని ప్రార్థన చేయి. సో ఇట్లా చేయటానికి ఎవరు ఇష్టపడే పరిస్థితులు లేరు. నేనేమంటానంటే, ఏకాంత ప్రార్థనలో మనం ఇతరుల కొరకు చేసేటటువంటి విజ్ఞాపనలు చాలా స్వేచ్ఛపూర్వకంగా చేసుకోగలుగుతాం, భయంతో కాకుండా. ఉన్నట్టుగా మనం దేవుడి దగ్గర ప్రార్థన మన కోసం మనం చేయాలనుకున్నా, ఇతరుల కోసం మనం చేయాలనుకున్నా, విజ్ఞాపన అయినా, విన్నపమైనా, పశ్చాత్తాపమే అయినా, కృతజ్ఞత అయినా, దేవుని సన్నిధిలో హృదయం విప్పి, హృదయార్పణ, హృదయ కుమ్మరింపుతో మనం ప్రార్థన చేసుకోగలుగుతాం ఈ యొక్క ఏకాంత ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో. నేను చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా ఈ యొక్క వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేయాలో నేను కొన్ని సంగతులు మీతో మాట్లాడతాను. ఎలా ప్రార్థన చేయాలి? యేసు ప్రభు జీవితాన్ని కనుక మీరు గమనిస్తే, ఆయన అరణ్యానికి వెళ్ళెను, ఆయన కొండకు వెళ్ళెను, ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి మోకరించెను, ఇస్సాకు పొలంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాను, హన్న మందిరంలోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేశాను. వీళ్ళకి ఒక ప్లేస్ పెట్టుకున్నారు. మా వ్యక్తిగత ప్రార్థన ఇప్పుడు మత్తయి సువార్త 6:6లో గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయండి. ఎప్పుడైనా మీ పర్సనల్ ప్రేయరు ఒక ప్లేస్ని నిర్ణయించుకోనండి. ఆ ప్లేస్లో మీరు ప్రార్థన చేయాలి. ఆ ప్లేస్ ఎలా ఉండాలంటే, ఇంకొకరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వీలు లేనటువంటి ప్లేస్ అవ్వాలి, వీలు లేని ప్లేస్ అవ్వాలి. సో ఆ ప్లేస్ని మీరు ఒకటి నిర్ణయించుకోనండి. అది మీ ఇల్లు అవుతుందో, మీ వంటగది అవుతుందో, మీ హాల్ అవుతుందో, అది ఏదైనా మీరు వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఒక స్థలాన్ని నిర్ణయించుకోనండి. మీరు అంటారా, మాకు చిన్న గది ఉంది, ఒకటే రూమ్ ఉంటుంది, మేము ఎలా ప్రార్థన చేస్తామని. మీకన్నా చెప్పుకోవటానికి ఆ ఒక్క రూమ్ ఉంది, యేసు ప్రభుకి తలదాచుకోవటానికి ఆ రూమ్ కూడా లేదు. నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలం. అందుకే ఆయన అరణ్యానికి పోయాడు, కొండకి వెళ్ళాడు, తోటలకు వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు ఒంటరిగా. ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలనుకున్న వాళ్ళకి సాకులు ఉండవు. ఏదో అంటారు కదా, మనసుంటే చెప్పరు, మనసుంటే ఉంటాయంట. భక్సింగయ్య గారు గురించి మీరు చదివారో విన్నారో లేదో నాకు తెలియదు, కానీ భక్సింగయ్య గారు అంటే ప్రతిరోజు ఒక ప్లేస్లో ప్రేయర్ చేసేవారంట. ఆ ప్లేస్ దగ్గర 2 తాళ్ళు ఇలా వేలాడి తీసిపడి ఉండేయంట. ఆయన అక్కడికి వెళ్ళి మోకరించినప్పుడు మోకాళ్ళ మీదే ఉండి కొన్నిసార్లు అలసటతో అలా మోకాళ్ళు బలహీనపడినప్పుడు ఆ 2 తాళ్ళని ఇలా పట్టుకొని అలాగే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడంట. అలాగే మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రతిరోజు అక్కడే మోకరించి అవే తాళ్ళు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు కదా. ఆయన ఎక్కడ మోకరించాడో అక్కడ ఉన్నటువంటి బండలకి ఇదిగో ఇక్కడొక అచ్చు అలా గుంత లెక్క పడిపోయిందంట. అది అంటే ఈ దైవజనుడు మోకరించిన ప్లేసు ప్రతిరోజు అక్కడ మోకరించేవాడు కదా, ఆ ప్లేస్ అంతా అలా ముద్రలు పడిపోయినాయి అంట, ఆయన మోకాళ్ళ ముద్రలు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఒక ప్లేస్ అనేది సెట్ చేసుకోవటం మంచిది. మీరు ప్లేస్ సెట్ చేసుకున్న తర్వాత రెండోది టైం సెట్ చేసుకోనండి. అంటే ఎవరో మిమ్మల్ని డిస్టర్బ్ చేయని టైం. కొంతమందికి ఉదయం కుదరదు కానీ రాత్రి కుదురుతుంది, కొంతమందికి రాత్రి కుదరదు తెల్లవారుజామున కుదురుతుంది, కొంతమందికి తెల్లవారు కుదరదు రాత్రి కుదరదు, మధ్యాహ్నం వేళ మిమ్మల్ని ఎవరు కదిలించకుండా ఉండేటటువంటి పరిస్థితులు మీకు కదులుతుంటాయి. పొద్దునంతా పని చేసుకుంటాం, మళ్ళీ సాయంత్రం అయితే పనులు షురూ అవుతాయి, మధ్యాహ్నం మాత్రమే పిల్లలు వెళ్ళిపోతుంటారు, భర్త వెళ్ళిపోతుంటాడు, నేను ఒక్కదాన్ని ఉంటాను, గదిలోకి తలుపు వేసుకొని ప్రార్థన చేయడానికి నాకు మంచి అనుకూల సమయం, ఆ టైంలో నేను ప్రేయర్ చేసుకుంటాను. లేదు నాకు డ్యూటీలు ఉంటాయి, ఎవ్వరు లేకపోకముందే రాత్రిపూట నేను ప్రార్థన చేసుకోగలుగుతాను. లేదు పగలంతా డ్యూటీ చేసుకొని అర్ధరాత్రి పూట లేదా అర్ధరాత్రి నేను లేటుగా వచ్చిన ఎర్లీ మార్నింగ్ నాకు ఎలాంటి ఫోన్ కాల్స్ రావు, నా ఇంట్లో కూడా ఎవరు లేకపోరు,
ఇది నాకు కరెక్ట్ టైము, నేను ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటాను. ప్లేసు టైము నిర్ణయించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇక మీరు వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన ప్రారంభించడానికంటే ముందు ఒక ఆయన సహాయం అడగండి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నడిపింపు అడగండి. రోమపత్రిక 8:26లో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనకి యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గనక ఆత్మదేవుడే మన పక్షంగా చెప్పన సఖ్యం కాని మూలుగులతో మన నిమిత్తం విజ్ఞాపన చేయుచున్నాడు అన్న పదం అక్కడ రాసి ఉంటుంది. నేనేమంటానంటే, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఉపక్రమించే ముందు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగండి. ప్రభా, నాకు లీడింగ్ కావాలి, నేను తండ్రితో గడిపే ఈ సమయం డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి, నేను వ్యక్తిగతంగా ఏకాంతంగా ప్రభుతో ముచ్చటించాలి, నాతో దేవుడికి ఉండే ఆ బంధాన్ని బలపరుచుకోవాలి, నేను చాలా విషయాలు ప్రభుతో మాట్లాడుకోవాలి. నాకు ఫోన్ వస్తే, నాకు పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తే, నా భార్య నా భర్త వచ్చి డిస్టర్బ్ చేస్తే నా ప్రార్థన డిస్టర్బ్ అయింది కనుక నేను ఇదిగో ఈ టైంలో ప్రేయర్ చేయాలనుకుంటున్నాను, ఈ ప్లేస్లో ప్రేయర్ చేయాలనుకుంటున్నాను, తండ్రి నీ సహాయం నాకు కావాలి. ఇది 3. 4, మీరు ఎప్పుడు ఏకాంత ప్రార్థన చేసినా అదేదో ఒక చర్చి నడిపిస్తున్నారేమో మీరు అన్నట్టుగా మీరు చేయండి. లైక్ ఎలాగా? ప్రారంభ ప్రార్థన చేయండి, ఒక పాట పాడుకోనండి, ఆరాధన చేయండి, వాక్యం చదువుకోనండి, ఆ వాక్యాన్ని ప్రార్థనగా మార్చండి. మీకు అర్థమవటాన్ని చెప్తున్నాను. మీ ప్రార్థన ఎప్పుడు రొటీన్గా ఉండకూడదు. మన మహా అయితే ఏం ప్రార్థనలు ఉంటాయి? ప్రభువా, పొద్దు నుంచి రాత్రి దాకా కాచి కాపాడావు, మీకు వందనాలయ్యా, మా ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చావు, వందనాలు, ఈరోజు అంతా తోడున్నావు, వందనాలు, పడుకోబోతున్నాను ప్రభువా, మంచి నిద్ర రావాలి నాయన, నాకే అపాయం కలగకూడదు ప్రభు, మా పిల్లల విషయంలో సహాయం చేయ్యా. ఇంకేం ప్రార్థన చేస్తారు మనం? రాత్రి అయితే ఏం ప్రార్థన చేస్తాం? లేకపోతే నాకు చెప్తున్నా కదా ప్రభా, 3 రోజుల నుంచి కడుపునే పోతుందని, అది ఎప్పుడు తగ్గిస్తావు నాయన, యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమె. ఇప్పుడు ఇది తప్ప మన దగ్గర వేరే ప్రార్థన అంశం లేదనుకో, రేపు రాత్రి కూడా ఇంతే చేస్తావు, తర్వాత కూడా ఇంతే చేస్తావు. ఎందుకనంటే ప్రార్థన నువ్వు నూతనంగా ఎప్పటికప్పుడు దాన్ని వృద్ధిపరచుకోవాలనేది నీ దగ్గర ఆలోచనే లేనప్పుడు, నేను మీకు ఒక సలహా ఇస్తున్నా, వాక్యాన్ని ప్రార్థనగా కన్వర్ట్ చేయటం నేర్చుకోనండి. సింపుల్గా మీకు అర్థం అవటానికి 10 ఆజ్ఞలు చదువుకున్నావు అనుకో, ఈ రోజున నిర్గమాకాండం 20వ అధ్యాయం చదువుతున్నావు, 10 ఆజ్ఞలు రాయబడ్డాయి. ఏంటా 10 ఆజ్ఞలు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నేల అందే కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు, దాన్ని మొక్కకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదు, యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఇవి చదువుకున్నాం, మనం బైబిల్ క్లోజ్ చేసాం. ఇప్పుడు ప్రేయర్ చేయటం వీటిల్నే ప్రార్థనగా మార్చండి. ఏమన్నా తెలుసా? ప్రభువా, నాకు నువ్వు తప్ప వేరొక దేవుడు ఉండకుండా సహాయం చేయవా, నేను ఏ రూపానికి మొక్కకుండా విగ్రహారాధన చేయకుండా నాకు సహాయం చేయవా, ప్రభువా, నీ నామాన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థంగా నేను ఉచ్చరించకుండా నేను ఆగగలగాలి, ప్రభువా, నేను ప్రతి ఆదివారం నేను నీ మందిరంలో నీ సన్నిధిలో నేను గడపటం అనేది ఏ రోజు ఆగకూడదు, నా తల్లిదండ్రులు నేను సన్మానించాలి, నేను దీర్ఘాయుష్మంతుడగునట్లుగా, ప్రభువా, నిన్ను దొంగిలించకుండా, నరహత్య చేయకుండా, వ్యభిచరించకుండా నువ్వే నాకు సహాయం చేయి, నాకు పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యాలు నేను చెప్పకూడదు, పొరుగువాడిది నేనేది ఆశించకూడదు, ఈ విషయాల్లో నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనకి వాక్యాన్నే ప్రార్థనగా మార్చగలిగే రోజు ఎప్పుడైతే మీ జీవితంలోకి ప్రవేశించిందో, మీ ప్రార్థనలో మార్పు, మీ ఆలోచనలో మార్పు, ఆధ్యాత్మిక జీవితంలో మార్పు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ మీరు ఇలానే ప్రార్థన చేయండి. వాక్యాన్ని అంటే ప్రార్థనకు ముందు వాక్యం చదివి ఆ వాక్యాన్నే ప్రార్థనగా చేసి, ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు ఈ ప్రార్థనకి ఏం సమాధానం ఇస్తాడని మళ్ళా వాక్యం చదివి మరలా ప్రార్థనతో ముగించడానికి ప్రయత్నం చేయండి. అన్న ఎంత టెన్షన్తో ఏకాంత ప్రార్థన చేయాలనంటే అసలు చేయాల్సిందే ఇట్లా. కానీ మనకు అలవాటైంది ఏంటంటే, మోకరించామా, కష్టాలు చెప్పుకున్నామా, యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ అన్నామా, అయిపోయింది.
ఇది మన ఏకాంత ప్రార్థన. ఒక రాత్రంతా యేసుప్రభు వారు ప్రార్థన చేశాడంట. 12 మందిని సపరేట్ చేసుకోవాలి, వాళ్ళు ఎవరెవరో చూపించవా? ఒకటే అంశం, ఒక అంశం కోసం ఒక రాత్రంతా ప్రార్థన చేయటం అనేది సాధ్యమైందా? మనం 10 నిమిషాలు చేస్తే మస్తు అవుతుంది. యబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన ఏంటంటే, నా అన్న నన్ను క్షమించాలి, నా అన్న నన్ను చంపొద్దు, అంతే. ఆ ఒక్క ప్రార్థన అంశం కోసం ఒక రాత్రంతా ప్రార్థనలో గడిపారు ఆయన. సో మన ప్రేయర్ లైఫ్ ఎందుకు ముందుకు వెళ్ళదు, ఎందుకు ఎక్కువ సమయం గడపలేము అని అంటే ఇదిగో ఇవే కారణాలు. దేనికోసం ప్రార్థన చేయాలో తెలియదు మనకి, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఆత్మ నడిపింపుతో సరైన స్థలంలో సరైన సమయంలో ఆత్మ నడిపింపుతో మీరు మీ వాక్య ధ్యానాన్నే ప్రార్థనగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మీ జీవితం చాలా ధన్యకరంగా ఉంటుంది. చివరిగా మీరు మీ గురించి ఎప్పుడైనా ప్రార్థన చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ ప్రార్థనా గదిలో ఏకాంతంగా మీరు ప్రేయర్ చేయాలనుకున్నప్పుడు ఒక ప్రేయర్ బుక్ మెయింటైన్ చేయండి. లైక్ నేనేమంటానంటే, ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు బైబిల్తో పాటు పాటల పుస్తకంతో పాటు మనం ఒక పుస్తకాన్ని, రన్నింగ్ నోట్స్ని, వాక్యాన్ని రాసుకోవటానికి ఎలా తెచ్చుకుంటామో ప్రార్థనా గదిలోనికి వెళ్ళేటప్పుడు బైబిల్తో పాటు ఖచ్చితంగా మీరు ప్రేయర్ బుక్ని మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఇదే ప్రార్థనా పుస్తకం అనుకుందాం. ఇగో ఈ వైపు అంతా నీ గురించి నువ్వు ప్రార్థనాంశాలు రాయండి, నీ కోసం నువ్వు ప్రార్థనాంశాలు ఇక్కడ రాయండి. దీన్ని వెనక్కి తిప్పి నీ కుటుంబం కోసం అంశాలు రాయండి, నీ కుటుంబం కోసం చేయాల్సిన అంశాలు రాయండి. పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, రక్త సంబంధికులు, ఇటువైపు రాయండి. మధ్యలోనికి వచ్చి నీకు ప్రార్థన రిక్వెస్ట్ అడిగినటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ రాసుకోనండి. అయ్యా పలానా వాళ్ళు నన్ను ప్రార్థన అంశం అడిగారు ప్రభువా, ఇదిగో పలానా ప్రవీణ్, పలానా లక్ష్మి, పలానా గణేష్, ఇగో ఇట్లా అడిగారు నాయన అని ఆ పేజీ అంటే ఆ బుక్ మధ్యలో రాసుకోనండి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. మీకోసం ఒక రిక్వెస్ట్ రాయాలంటే మొదటి నుంచి చూస్తాం, నీ కుటుంబం కోసం ఏదైనా అడగాలంటే వెనక రాసుకోవడానికి ప్రయత్నం చేస్తావు, ఎవరైనా విజ్ఞాపన చేయమని అడిగారంటే మధ్యలో ఓపెన్ చేసేసి ఆ బుక్లో రాసుకుంటావు. ఈ పుస్తకాన్ని ప్రార్థనా గదిలోని తీసుకుని వెళ్తే మొదటగా నీ కోసం, తర్వాత నీ కుటుంబం కోసం, తర్వాత ఇతరుల కోసం ఒక ప్రేయర్ లిస్ట్ అంటూ నీ దగ్గర ఉంటే వాటి కోసం ప్రార్థన చేసి చాలా సంతృప్తిగా ఆ గదిలో నుంచి బయటికి రాగలుగుతాం. మనకి ప్రేయర్ బుక్ లేదు, మనకి ప్రేయర్ లిస్ట్ లేదు. మీకు నీవు కాకపోతే ఇంకెవరు ప్రార్థిస్తారనేటటువంటి పుస్తకాన్ని మనం ప్రింట్ చేసాం. ఆ పుస్తకాన్ని మ్యాక్సిమం మీకు అందుబాటులో ఉంటే దాన్ని తీసుకురండి. మీకు లేకపోతే ఆల్రెడీ గ్రూప్లో నేను ఒక చిన్న పీడిఎఫ్ పెట్టాను, దాన్ని మీరు మెయింటైన్ చేయండి. ఈ వారం అంతా కూడా సోమవారం ఎంతమంది కోసం, మంగళవారం ఎంతమంది కోసం విజ్ఞాపన చేయాలో నేను లిస్ట్ ఇచ్చాను. మీరు మంచిప్ప బిలీవర్స్ గ్రూప్లో మీరు దాన్ని చూడండి, ఓకేనా? మీ యొక్క సంఘ గ్రూప్లో మీరు వాటిని గమనించడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇంకా రాలేదు, మాకు తెలియట్లేదంటే వ్యక్తిగతంగా నాకు టెక్స్ట్ చేయండి, అన్న నాకు ఆ బుక్ పంపించరా అని. అవి నేను మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఆండ్రూ ముర్రే చెప్పినటువంటి కొన్ని అంశాలు, లేకపోతే ఆ జాన్ నాక్స్ గారు ప్రార్థన గురించి చెప్పినటువంటి విషయాలు దాంట్లో మెన్షన్ చేసాం. అవి మీకు ఉపయోగకరంగా మార్చబడతాయి. సో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలని చెప్పబడినటువంటి కొన్ని పదాలు కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కూర్చొని మీ అందరితో ఈ మాట అంటున్నాను, ఏకాంత ప్రార్థన మన జీవితంలో పెనుమార్పులు తీసుకురావడానికి కారణమవుతుంది. ఎబ్బేజు ఇదిగో తన బ్రతుకును మార్చుకోవటానికి, యాకోబు తన జీవితాన్ని మార్చుకోవటానికి ఖచ్చితంగా ఏకాంత ప్రార్థనే కారణమయ్యిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మీ జీవితాల్లో కూడా ఏకాంత ప్రార్థన అనేక అద్భుతాలను జరిగించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం.